మనం కైకులూరు అయితే వచ్చేస్తాము. కైకులూరు లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే. లోపలికి అయితే ఇక అన్న అయితే ఇప్పుడు అన్న పెళ్ళి కాబట్టి బిజీగా ఉన్నాడంట. అన్న అయితే లేడు. మనం పోయి జగదీష్ అన్నని కలిసేసి వద్దాము మెల్లగా పోయి అట్లా. మనోళ్ళు అయితే ఇగో రెడీ అయిపోయారు. మనోళ్ళు చూపివ్వరు మళ్ళా. ఒక్కొక్క మనోడు ఆగి చెప్తుండు అందరికీ. చలో మనమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. జగదీష్ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకైతే చూపెడతా. లేకపోతే ఇక మన సోది ఎక్కువ అయిపోతుంది లెంత్. చేతిలో జారుకోండి వల్ల మొన్న కమిషనర్ ఆఫీస్కి వెళ్ళా. ఫోన్ సైలెంట్లో ఉందనుకున్నా. తీరా చూత ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ బిలగిలగల అంటే సైడ్ బటన్ నొక్కి పడిపోయింది కింద. పేరేంట? పవన్. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished recording, you may hang up. అన్న మీకోసం పవన్ వచ్చారన్న. ఆల్ ఇండియా ట్రిప్ వెళ్తున్నారంట ఆయన. ఒకసారి షాప్ దగ్గరికి రాను ఒకసారి. అన్నయ్య హలో, అది పవన్ అని నీకు ఫోన్ చేశారా? ఆల్ ఇండియా మరి ఫోన్ చేశారంట. ఆయన జయేష్ అన్న ఫోన్ ఎత్తలేదు. ఏం చేయమంటావు? జయేష్ అన్న ఫోన్ ఎత్తలేదు. జయేష్ అన్న కలవాలంటున్నారు. ఈయన సాయంత్రం వరకు ఉంటారా? ఉంటాను. సాయంత్రం వరకు ఉంటారంటే 4 లేదు అన్న జగదీష్ అన్న ఉంటాడు వెళ్ళు అని చెప్పేసి. సరే వచ్చేస్తారు అన్న కూడా. సరే సరే అండి అన్న. జగదీష్ అన్న కూడా ఉంటాడు. కార్డు జగదీష్ అన్న ఇక్కడ లేడు. ఆయన ఫుడ్కి వెళ్ళాడు. అన్న జగదీష్ అన్న ఇక్కడనే ఉంటాడు, షాప్లోనే ఉంటాడు. ఇది ఎక్కడ ఉంటాడు కానీ ఇంటికి వెళ్ళాడు కదా. నువ్వు ఈవినింగ్ 4-5 5:30 ఆ టైంకి వస్తే అన్ని కన్ఫర్మ్గా షాప్లోనే ఉంటాడు. ఓకే, అప్పుడు నువ్వు లైవ్ చేసుకుంటే ఏం చేసుకుని తీసుకో. ఓకే అన్న, రైట్. సరే సరే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు జాతర తీసుకున్నారా? తిన్నా ఇక్కడనే కదా తినేసి. బ్యాడ్ లక్ వస్తారు కదా, సాయంత్రం వస్తారు మళ్ళీ. మనం ఫైనల్గా అయితే కొల్లేరు లేక్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదే లోపలికి వెళ్ళేది అనుకుంటా. మనం ఫైనల్గా అయితే లోపలికి అయితే వచ్చేసినాము. మనకి 40 రూపీస్ అయితే పడింది టికెట్ అయితే. మన ముందు వ్యూ అయితే ఒక్కసారి చూడండి, మస్తు ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని బర్డ్స్ ఉంటాయో మొత్తము. మీ ముందు అయితే మస్తు బర్డ్స్ ఉంటాయి. కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. బర్డ్స్ చూడండి ఎంత వేరే వేరే బర్డ్స్ ఉన్నాయి. మొత్తం క్లైమేట్ కూడా ఒక రేంజ్లో ఉంది అనుకోండి. ఇక ఈ క్లైమేట్ ఇట్లా చూసుకుంటే అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయో మీకైతే చూపెడతాను. ఒక్కసారి అయితే చూసి మీరు ఇటైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడ కూడా విజిట్ చేయండి. ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే అన్ని బర్డ్స్ ఉన్నాయి. అసలు చూస్తే ఇక మాటల్లో చెప్పలేము. ఈ బర్డ్స్ అన్నీ ఒక రేంజ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనుకోండి. ఇక ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వలస పక్షుల ఆవాస కేంద్రం. చలో ఎంటర్ అయితే అయిపోదాం. ఇటు చుట్టుపక్కల మొత్తము దాదాపు మొత్తం చేపలు చెరువులు, రొయ్యల చెరువులు మొత్తం ఇవే ఉన్నాయి. మొత్తం ఇటు అయితే మర్చిపోయినా ఒకటి చెప్తామైతే, ఇక్కడ మన సాయి ధర్మ్ తేజ్ గారిది కూడా ఏదో ఒక షూటింగ్ కూడా అయ్యింది కొల్లేరు లేక్ మీద. అది కూడా ఏదో ఒకసారి అయితే నాకైతే గుర్తులేదు. మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి చూసిన వాళ్ళు అయితే. ఎంతమంది చూస్తున్నారో నాకు కూడా అర్థమవుతుంది కదా, ఎవరిదో ఏందో అని చెప్పేసి చూడాలి. కానీ నేను కూడా కామెంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఇక్కడ లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. లోపలికైతే ఒక్కసారి వెళ్ళి
స్టార్టింగ్లో మనకైతే మొత్తం మ్యాప్ అయితే ఉంది మనకి, కైకలూరుది, ఏలూరు ఇదంతా మ్యాప్ అయితే ఉంది మండలంది. లోపలికైతే వెళ్దాం ఎట్లుంటుంది. దీని లోపలైతే మనకి డిఫరెంట్ బర్డ్ ఉంది. ఇది మనకి ఎప్పుడు కొంగలాక మనకు కనిపించే బర్డ్ ఇది. దాదాపు ఇది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చేపలు ఎట్లా చేస్తున్నారు, చేపలు ఎట్లా పట్టేటోళ్ళు అని చెప్పేసి, పాత విధానం ఎట్లా అని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తున్నారు దీనిలో అయితే. ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోనికి ఉంది. మొత్తం పిల్లలు గేమ్స్ కూడా ఆడుకుంటారు. ఇక ఇక్కడ బోటింగ్ కూడా ఉంది భయ్య. బోటింగ్ కూడా ఏంటంటే కాస్ట్ వచ్చేసి 600 అంట. కాస్ట్ వచ్చేసి ఇక ఒక పర్సన్ అయినా ఇద్దరున్నా కానీ 600 అంట. మరి బోటింగ్ అయితే అంత వర్త్ ఏం కాదని చెప్పేసి నా అంచనా. ఇక మీరు డబ్బులుంటే వెళ్ళొచ్చు బోటింగ్ అయితే. ఇది కొల్లేరు లేక్ గురించి అయితే. ఇప్పుడు అయితే కొంచెం ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ అయితే పెట్టుకుందాము. అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెంసేపు అయితే వెయిట్ చేయాలి. అన్న వాళ్ళు కూడా వస్తారు. మెల్లగా పోయి ముందు జగదీష్ అన్న కలిసిద్దాము. కలిసిన తర్వాత మెల్లగా శివన్న కూడా వచ్చేస్తాడు. శివన్న వచ్చిన తర్వాత మళ్ళీ శివన్నని కలిసి మనమైతే వెళ్దాం. మళ్ళీ మన అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్న అయితే లోపల స్లీప్ అయితే ఇస్తున్నాడు. అన్న బయటకు వచ్చిన తర్వాత అయితే చూపెట్టేస్తాం మీకు కూడా. ఫైనల్గా మన అన్ననైతే కలిసేసినాము. మనమైతే ఫుల్ హ్యాపీ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అన్న. బాయ్ అన్న. మళ్ళా తిరిగి ఏపీ వస్తాం మళ్ళా. బాయ్ అన్న. ఓకే అన్న, రైట్.